నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. కంకనాపల్లిలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గ్రామస్తుల సౌకర్యార్థం ఆధునిక సదుపాయాలతో పంచాయతీ భవనం నిర్మించామని చెప్పారు. ఇక పంచాయతీ భవనం ద్వారా గ్రామ పరిపాలన మరింత పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఒకటే ఆలోచిస్తున్నాం, తప్పకుండా మీరు కూడా రాబో కాలంలో ఒక పంట వరి, ఇంకో పంట వేరే వేసే విధంగా గతంలో వెనుకట ఉండే మనం చిన్న ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు 2 పంటలు వరి వేసి మీరు ధాన్యం యూరియా కూడా అధికంగా వాడడం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా మీకు తెలుసు. అయినా సరే మీరు ఎంత చెప్పినా మీరు వరి మీదనే ఉన్నారు కాబట్టి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా ఈసారి కూడా ఆలస్యం కాకుండా ప్రతి గింజ కూడా ప్రభుత్వమే ఉంటుంది, మీరు ఎక్కడ కూడా ఆలస్యం అవుతుందని చెప్పి ప్రైవేట్ బిల్లులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మన జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఇవాళ ప్రతి సెంటర్లో కూడా ఏం జరుగుతుందో కూడా మేడం గారికి తెలుసు కాబట్టి మీకు ఎక్కడ ఇబ్బంది రాకుండా నేను కూడా వారికి అండగా ఉంటూ పేమెంట్ విషయంలో కానీ లారీల అదేవిధంగా అన్ని సంస్థలు టార్పోలిన్ కూడా రైతుకి మేజర్ది లాగా టార్పోలిన్ కూడా అక్కడ కేటాయించడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ రైతులతో మా కోరిక ఏంటంటే దయచేసి మీరు కొంచెం ఓపికతో ఉండాలి, ఆవేశంతో ఉంటే పని కాదు. కొన్నిసార్లు మీ అందరూ మేము కొత్త ప్రణాళిక, మేము కొత్త జాలీలు క్లీనర్స్లో మేము మా ధాన్యం పట్టము. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మీ ప్యాడీ ఎఫెక్టివ్ నీరు కాకపోతే ఈ వర్షాకాలంలో మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు తేమ కానివ్వండి, రాగు కానివ్వండి, అవి ఉంటే మీకే ఇబ్బంది అవుతుంది.